హలో గాయ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో కాకరకాయ పులుసు అండి ఈరోజు స్పెషల్. నా కర్రీ మా ఇంట్లో. కాకరకాయని యూజువల్గా ఎవరు చూస్ చేసుకోరు, బట్ నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది చేదు కదండి, బాడీకి ఇది లోపలికి వెళ్తే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. సో యాక్చువల్గా కాకరకాయ అంటే చాలా రెసిపీస్ ఉంటాయి, కానీ చాలామంది అసలు ట్రై చేయరు. నిన్న వెళ్ళానండి కూరగాయలు తీసుకోవాలని చెప్పి. అక్కడ మోస్ట్లీ అన్ని కూరగాయలు అయిపోయినాయి. ఆలు, ఉల్లగడ్డ, కాకరకాయ మాత్రం అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. సరే కాకరకాయ తెచ్చుకున్నాను. ఓకే, కాకరకాయని ముందుగా మొత్తం పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కాకరకాయని. సో దాని తర్వాత దీంట్లో ఈ కాకరకాయలో మీరు సాల్ట్ ఇంకా వచ్చేసి పసుపు పొడి వేసి బాగా కలుపుకొని ఒక 1.5 అవర్ పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో చేదు ఉంటుంది కదా, ఆ చేదంతా బయటకు వచ్చేసేయాలి. అందుకోసము కలుపుకొని మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళంతా కూడా ఆ సాల్ట్ అంతా దానికి పట్టి సో బయటకు వచ్చేస్తుంది. సో పులుసు కదా అండి, సో చింతపండు తగినంత తీసుకొని వాటర్లో నానబెట్టాలి ఒక 1/2 అవర్ గుజ్జు తీసుకోవడానికి. మీకు ఏ వెజిటబుల్ అంటే ఇష్టము, అంటే ఏ కూరగాయ అంటే ఇష్టం అండి? కాకరకాయ తింటారా మీ ఇంట్లో? సో టమాటాలు తీసుకున్నాను. ఓకే, 1.5 అవర్ అయిపోయింది. నేను చూడండి ఎంత బాగా దాంట్లో ఉన్న చేదంతా వచ్చేస్తుంది. మీరు ఇలా పిసుక్కోవాలండి మంచిగా, వాటర్ పోవాలంటే. పిసుక్కున్న తర్వాత నూనెలో బాగా ఇది వేపుడికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్ తరిగి వేయాలి. ఇది ఆనియన్ తరిగి వేసిన తర్వాత యాక్చువల్గా ఇది వెల్లుల్లి కారం అండి, నా రెసిపీస్లో ఉంది, అది వేసాను కొద్దిగా టేస్ట్ రావడానికి. తర్వాత ఆ టమాటా వచ్చేసి గుజ్జు చేసుకొని అలాగే వేయకుండా టమాటా గుజ్జును వేసుకున్నాను. తర్వాత అదేనండి ఆ చింతపండు మంచిగా గుజ్జు చేసుకొని దాంట్లో రసం తీయాలి. సో దీంట్లో నేను మిరప్పొడి 1 స్పూను, ఇంకా పసుపు పొడి 1 స్పూన్ వేసాను, ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. మంచిగా కలుపుకున్నాను. ఇంకా వేయలేదండి, ఇది చింతపండు గుజ్జు. బాగా కలుపుకొని దాని యొక్క పచ్చివాసన పోయిన తర్వాత నేనేం చేశానంటే కాకరకాయ వేయాలి దాంట్లో. పచ్చివాసన పోయిన తర్వాత అంటే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మీరు మంచిగా ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. సారీ అండి తెలుగు రావడం లేదు. తర్వాత కాకరకాయ వాటర్ మొత్తం తీసుకున్న కాకరకాయ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంటే అది బాగా మరగాలండి కాకరకాయ. ఆ టమాటా గుజ్జంతా దానికి పట్టిన తర్వాతనే మనము ఇది చింతపండు గుజ్జు వేయాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఓకే, టమాటా గుజ్జు వేసాను. వేసుకున్న తర్వాత మీకు తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే నా కర్రీకి సరిపడంత వాటర్ వేసుకున్నాను. తర్వాత బెల్లం అండి. నాకైతే మా చెల్లి తినదండి ఇది టమాటా అంత చేదుగా ఉంటే తినదు, మా ఇంట్లో కూడా ప్రాబ్లమే. సో నేను కొద్దిగా ఎక్కువ బెల్లం వేసాను. నా చింతపండు గుజ్జు కాకరకాయకి సరిపడే అంత వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని ఉడకబెట్టాలి. కాకరకాయ బాగా మగ్గేంత వరకు ఉడకబెట్టిన తర్వాత అంతేనండి, కర్రీ రెడీ. అంటే వాటర్గా ఉండకూడదు కర్రీ, కొద్దిగా అంటే పల్చగా ఉండకుండా కొద్దిగా థిక్నెస్ కావాలి. అంటే మంచిగా థిక్నెస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, కొద్దిగా మంచిగా థిక్నెస్ వస్తుంది కదా, అప్పుడు మీరు దించేస్తే చాలండి, మీ కాకరకాయ పులుసు రెడీ. అయితే అండి నేను ఫస్ట్ టైము అంటే పులుసు చేశాను. యాక్చువల్గా ఫ్రై ఇంకా వచ్చేసి కాకరకాయని అట్లాగే దాంట్లో స్టఫ్ పెట్టి నూనెలో వేయించుకునేదాన్ని. బట్ కాకరకాయ పులుసు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. సూపర్గా వచ్చిందండి, నేనే చేసింది అనిపించింది నాకైతే. బట్ నాకు తగినంత గుజ్జు చింతపండు గుజ్జుకి బెల్లంకి మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు కూడా తప్పకుండా తింటారు ఎవరైతే కాకరకాయ తింటారో. మస్ట్ చూడండి, కాకరకాయ మన హెల్త్కి
కంపల్సరీ కాకరకాయ అయితే మన వెజిటేబుల్లో ఒకటైతే కంపల్సరీ ఉండాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.